నమస్కారం జేటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ మేయర్ పీఠంపై వీడిన సస్పెన్షన్, కాంగ్రెస్ పార్టీకి మార్గం సుగమం. మేయర్ అభ్యర్థిని ఎంపికపై దృష్టి సారించిన కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందజేసి ప్రజాపాలన ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన. పీసీసీ చీఫ్ పొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కల్మా చదివి ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాలి. నిజామాబాద్ అర్బన్ 28 సీట్లు సాధించడం భారీ విజయంగా భావిస్తున్న బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు. శుభాకాంక్షలు తెలిపిన సుదర్శన్ రెడ్డి. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా కొనసాగుతున్న మహాశివరాత్రి వేడుకలు. భక్తి శ్రద్ధలతో శివపార్వతుల కళ్యాణం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే మనందరి ధ్యేయం. బోధనలో యువతకు అవగాహన కార్యక్రమంలో సిపి సాయి చైతన్య. బీజేపీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మతం పేరుతో రెచ్చగొట్టిన కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చాయని టీపీసీసీ చీఫ్ పొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధికి పట్టం కట్టడం శుభ పరిణామమన్నారు. భవిష్యత్తులో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆకాంక్షించారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ 100 సీట్లు గెలిచి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నూడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర సహకార లిమిటెడ్ యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ బార్సి శేఖర్ గౌడ్, డీసీసీ జనరల్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ అందాన్, రైతు కమిషన్ సభ్యుడు గడు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ అరికెళ్ల నర్సారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, జావిద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి కొంత ఓట్లు ఉండగొట్టుకున్న ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో 2 సీట్లు ఉండింది ఇక్కడ. ఇప్పుడు దాదాపు 18 నుంచి 20 సీట్లు గెలుస్తామని ఆశ. దూరంగా ఉన్నాము, డెఫినెట్గా అంతే దూరంగా ఉన్నాము. రేపు ఇక్కడ అభివృద్ధి జరగాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేయర్గా ఎన్నికవుతే అభివృద్ధికి నా స్వార్థం, నేను ఈ ప్రాంతం వాడిని కాబట్టి నా ప్రాంతం అభివృద్ధి జరగాలి కాబట్టి ఆ దశగా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కొంత చేసుకుంటాం. ఆలోచన తీర్థం ఫైనల్ తీర్పొచ్చాక ఆలోచన. థ్యాంక్ యూ. పీసీసీ చీఫ్ పొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కల్మా చదివి ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాలని ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష స్థానంలో ఉండి అర్బన్ అభివృద్ధి కోసం పోరాడుతామని ఆయన అన్నారు. ఈ మేరకు శనివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందూర్లో భారీ విజయం ఎంపీ మాట్లాడుతూ బీజేపీ శ్రేణులు తమ డివిజన్లలో అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఛాయాశక్తుల కృషి చేశాయన్నారు. అలాగే అర్బన్లో 28 సీట్లు సాధించడం అనేది భారీ విజయంగా భావిస్తున్నామన్నారు. ఏ పార్టీతోనూ పొత్తుకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎక్కడున్నాడు? కౌంటింగ్ ముగియగానే కాంగ్రెస్ నీచ రాజకీయాలు ప్రారంభించిందని, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్ను రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లడం ఎంతవరకు సబబమని ఆయన ప్రశ్నించారు. పోలీస్ శాఖ సైతం సదరు కార్పొరేటర్ ఇంటి వద్ద
ఒక ఏసీపీ 4 ఎస్ఐలను బందోబస్తుగా ఉంచడం అధికార పార్టీకి మద్దతు తెలిపినట్లేనన్నారు. ఇందూరులో నీచ రాజకీయాలకు ఇది తార్కాణంగా నిలుస్తుందన్నారు. సీఎంపై ఓటుకు నోటు కేసు ఏమైంది? అర్బన్లో పోలింగ్లో భాగంగా తనపై అనవసరంగా కేసు నమోదు చేశారని అరవింద్ అన్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉండగా ఇన్నేళ్లుగా దానిని ఎందుకు బయటకు తీయట్లేదో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉందాతనం పూర్తిగా నశించిందన్నారు. నిజామాబాద్ అర్బన్లో కార్పొరేటర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పార్టీకి పూర్తి సంతృప్తిని ఇచ్చాయని ఆయన అన్నారు. అర్బన్లో బీఆర్ఎస్ ను పూర్తిగా ఊడ్చేశామన్నారు. రాయకల్, మెట్పల్లిలో బీజేపీ స్థానాలను నిలబెట్టుకుందామన్నారు. కురుట్లలో సైతం ముందు వరుసలో ఉన్నామన్నారు. కౌన్సిలర్గా కూడా గెలవని పీసీసీ చీఫ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని ఎంపీ అరవింద్ అన్నారు. ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ మాట్లాడుతూ రావులు, రెడ్డిలు ఎవరైనా ఎంఐఎం కాళ్ల వద్దకు రావాలని సభాముఖంగా పేర్కొన్నారన్నారు. అలాంటి పార్టీతో కాంగ్రెస్ జత కలిసి మేయర్ పీఠం కోసం ప్రయత్నం చేయడాన్ని ఇందూరు ప్రజలు గమనిస్తున్నారని, ఒకవేళ కాంగ్రెస్ ఎంఐఎంతో జత కట్టాలని అనుకుంటే పీసీసీ చీఫ్ కల్మ చదివి వారితో పొత్తు పెట్టుకోవాలన్నారు. కరీంనగర్లో బండి సంజయ్ పోరాడారని కేవలం 4 సీట్లతో వెనుకబడ్డారన్నారు. ఇందూరులో తాను 3 సీట్లతో వెనుకబడ్డామని, అయినప్పటికీ వచ్చిన ఫలితాలతో పూర్తి సంతృప్తిగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. My ideology, and I will be ever grateful to whoever have voted for Bharatiya Janata Party in the recently concluded corporation elections. ఇక 28 మనకు కాంగ్రెస్ అన్ని 17 కాంగ్రెస్, 14 ఎంఐఎం, 1 టీఆర్ఎస్. అంటే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలకి కనీసము సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు, ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఆడు వచ్చిండు, అక్బర్ వచ్చిండు, రెడ్డి లేదు, వెల్మ లేదు, రావు లేదు, కాపు లేదు, వీళ్ళందరు పాములు, విషపాములు అన్నాడు. ఇది సిగ్గు లేకుండా సమాన దూరము, రేపు కలిసి మేయరు, కలిసి సంసారము, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. అరే ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటుంది వీళ్ళు, 4 రూపాయలు సంపాదించుకుంటుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో మేయర్ పదవి కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశానికి మార్గం సుగమమైంది. మేయర్ పదవి రేసులో ఉండడం లేదన్న భారతీయ జనతా పార్టీ నిర్ణయంతో మేయర్ పీఠంపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఎవరిని మేయర్ పీఠం వరిస్తుందోనన్న ఉత్కంఠ తెరపైకి వచ్చింది. ముందుగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఎన్నికల్లో ఆమె ఓటమి చెందడంతో కొత్త అభ్యర్థిని ఎంపిక కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారింది. పార్టీ నుండి గెలుపొందిన మహిళలు మేయర్ రేసులో ఉన్నట్లు సమాచారం. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంఐఎంతో పొత్తు విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శనివారం అత్యవసరంగా భేటీ అయ్యారు. నిజామాబాద్ కార్పొరేషన్పై సీఎం, పీసీసీల మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. కార్పొరేషన్లో 41వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన పూజిత గౌడ్, 9వ డివిజన్ నుండి గెలుపొందిన కేతావత్ సురేఖ, 12వ డివిజన్ నుండి గెలుపొందిన అరుంధతి, 21వ డివిజన్ నుండి విజయం సాధించిన పంచారెడ్డి లలితలు, 33వ డివిజన్ నుండి గెలిచిన ఫర్వా ఖాన్, 49వ డివిజన్ నుండి గెలుపొందిన కూరగాయల ఉమారాణి, 59వ డివిజన్కు చెందిన రాఫత్ పర్వీన్, 61వ డివిజన్లో గెలుపొందిన ఆసరా నజ్రీన్లు మేయర్ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిజామాబాద్ కార్పొరేషన్ మహిళా జనరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన మహిళా కార్పొరేటర్లు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 16న జరగనున్న మేయర్ ఎన్నికల్లో అభ్యర్థిని పేరును సీల్డ్ కవర్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మేయర్ అభ్యర్థి పేరు రహస్యంగా ఉంచే విధంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆశీస్సులు ఎవరికి ఉంటే వారే మేయర్ పీఠంపై కూర్చుండే అవకాశాలున్నాయి. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం, శివపురాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వామీజీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ శివపార్వతుల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా కేదారేశ్వర ఆశ్రమంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లా నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై శివుని అనుగ్రహం పొందాలని కోరారు. సావధాన
మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే పద్మాని శుభవే తం జీవ శరణం శతం మాంగళ్యనాం లోకస్మో కాలస్మో రెండు 2047 నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో భారత్ వికసించే దేశంగా మార్చడానికి యువత కదం తొక్కాలంటూ బీర్కూర్ గ్రామ సర్పంచ్ ధర్మతేజ వెల్లడించారు. వర్ని మల్లారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పాఠశాల విద్యార్థులు నసరుల్లాబాద్ నుంచి బీర్కూర్ 8 కిలోమీటర్ల వరకు వికసిత్ భారత్ 8K రన్ శనివారం ఉదయం నిర్వహించారు. మల్లారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. నర్సిల్లాబాద్ నుంచి వికసిత్ భారత్ బీర్కూర్ గాంధీ చౌక్ వరకు చేరుకుంది. గాంధీ చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ధర్మతేజ్ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి విద్యార్థులు 8K రన్ నిర్వహించడం పట్ల ఆయన విద్యార్థులకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. యువత చెడు మార్గాన వెళ్లకుండా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు అంతా యువతపై ఆధారపడి ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వికసిత్ భారత్ విజన్ పేరుతో విద్యార్థులు ప్రజల్లో అవగాహన తీసుకోవడానికి కృషి చేయడం ఎంతో అభినందనీయమని గ్రామ సర్పంచ్ ధర్మతేజ వెల్లడించారు. 2047 నాటికి భారతదేశం విద్య, వైద్యం, వ్యవసాయ రంగం, సాంకేతిక రంగంలో విప్లవం తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. చెడు మార్గాన్ని బదులుదాం, దేశ భవిష్యత్తు కోసం పాటుపడదామంటూ ధర్మతేజ యువతకు పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశం అన్ని రంగంలో ముందుకు వెళ్లి ప్రపంచంలోనే వికసిత్ భారత్ గా నిలవడానికి ప్రతి ఒక్క యువతి యువకులు కంకణబద్దులు కావాలని సూచించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారంతో 3 బాధితులకు సీఎంఆర్ఎఫ్ మంజూరైందని పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను 3 బాధితులకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. బాల్కొండ గ్రామానికి చెందిన సల్ల నర్సయ్యకు 45,000, గోడికే సందీప్కు 21,000, నర్సింగోజీ సంతోష్కు 19,000 రూపాయల చెక్కులు పంపించేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ సాగర్ యాదవ్, సర్పంచ్ గాండ్ల రాజేష్, చిన్న బాల రాజేశ్వర్, కన్న పోషెట్టి, ప్రసాద్ గౌడ్, నవ్యానంది సాయన్న, ఎర్రం నరేష్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే మన ప్రశాంత్ అన్న గారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 4 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంత్ అన్న గారికి మన సంబంధించిన కుటుంబాలు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు భీమ్గల్ మున్సిపల్ 2వ విడత సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్లో కలిశారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానల మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని నూతన విజయం సాధించిన కౌన్సిలర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి విజయం సాధించిన భీమ్గల్ పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నూతన కౌన్సిలర్లు చంటి లత, ఆరేపల్లి శ్రీజ, పర్సు కుశలత, తోట సతీష్, భోగ సందీప్, అజుం ఆలీ, సంగ్య నాయక్, బెదిరె నాగమణిలతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు బోధురా స్వామి, పట్టణ అధ్యక్షుడు నర్సయ్య, కమ్మర్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మల్లారంగుట్ట శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా లింగేశ్వర ఆలయంలో మొదటి రోజు పూజలు ఘనంగా నిర్వహించారు.
నగర శివార్లో గల మల్లారెంగుట్ట శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ ఆశ్రమం లింగేశ్వర ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవంలో భాగంగా ఆలయ కమిటీ నిర్వహించిన కలశ పూజ, గణపతి అష్టోత్తరం పూజలు ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో గోవులకు పూజ చేసి నంది గోవుకు పూజ చేయడం జరిగింది. తదనంతరం ధ్వజారోహణం చేసి స్వామివారి జెండా ఎగురవేసి పూజలు నిర్వహించారు. ఆలయ సేవ పాలకుడైన అఘోర లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ మాట్లాడుతూ రేపు జరగబోయే శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ జరుపుకుందామని భక్తులందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. వచ్చే భక్తులు సాంప్రదాయమైన దుస్తులతో వచ్చి స్వామివారికి నిర్వహించే అభిషేకంలో పాల్గొనాలని కోరారు. 16వ తేదీన శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉన్న వారికి అన్నప్రసాదం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ గ్రామ సర్పంచ్ సురేష్, ఆలయ కమిటీ కార్యవర్గం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జరుగుతుంది. వేదోక్తమైన ఋత్వికుల ద్వారా అదేవిధంగా యజ్ఞము కూడా జరుగుతుంది, రుద్రయజ్ఞము. ఆ రుద్రయజ్ఞము చేసి పూర్ణవతి చేసి మరి ఈరోజు సంపూర్ణంగా ఈ కార్యక్రమం జరిగి తదనంతరము రేపు ప్రాతకాలము మరి శివుడికి మహాన్యాస రుద్రాభిషేకంగా చేస్తూ మరి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి ఆహ్వానితులై శివుడికి ఏమిష్టమయ్యా అంటే ప్రకృతిలో దొరికేటువంటి జలముతో అభిషేకం. మరి శివుడికి జలముతోని ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది. వేలాది మంది వచ్చినా, ఎంతమంది సంఖ్య వచ్చినా మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం కూడా జలాభిషేకంతో అభిషేకం చేయిస్తున్నాం. సాంప్రదాయక దుస్తువులతో రండి. సాంప్రదాయకమైన దుస్తువులు ధరించి మన సంస్కృతి సంస్కారాన్ని కాపాడుతూ మరి దేవాలయానికి వచ్చి మీరు ఆ శివుడి మీద జలం పోసి ఆ శివుడి యొక్క అనుగ్రహం పొంది మరి ఆ సమయంలో కొద్దిసేపు కాలాన్ని మరి శివనామస్మరణతో ధ్యానముతో చేసి 11:45 శివ ఉమామహేశ్వర స్వామివారి యొక్క ప్రత్యేకంగా పల్లకి ఉంటుంది. ఆ పల్లకి లోపల దాండియా మరి కోలాటము, భజన, నామ సంకీర్తనతోని ముమ్మారు ఈ యొక్క ఆశ్రమానికి మరి ఉమామహేశ్వరులు ప్రదక్షిణగా మాకు దర్శనం ఇస్తుంటారు. నాగారం నీరుగొండ ఆంజనేయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని నాగరంలో గల నీరుకొండ ఆంజనేయ స్వామి వారి మందిరంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ఉన్న శివ పంచాయతన దేవాలయంలో 15/2/2026 ఆదివారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని కోనేరులోని స్వచ్ఛమైన జలముతో భక్తుల చేత రుద్రాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రుద్రాభిషేక కార్యక్రమం ఉచితంగా నిర్వహించబడును. కావున భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకొని రుద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొని శివానుగ్రహమునకు మరియు నిరుగొండ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుచున్నాము. అలాగే శివరాత్రి మరుసటి రోజు 16/2/2026 సోమవారం రోజున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే అన్నప్రసాద కార్యక్రమంలో అన్నప్రసాదము స్వీకరించి దేవాలయ అభివృద్ధికి ధన, వాస్తు రూపేణ సహాయ సహకారాలు అందించి నిరుకొండ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు లక్పతి శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు భీమనాథి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా, ప్రధాన కార్యదర్శి కిషన్, కోశాధికారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నీరడగొండ హనుమాన్ దేవాలయం, ఈ అందరికీ తెలిసినటువంటి నీరడగొండ హనుమాన్ దేవాలయము ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి వారి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క స్వయంభూగా వెలిసినటువంటి నీరడగొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో 15 సంవత్సరాల క్రితము మా యొక్క గురువు గారైనటువంటి కోనసముద్రం శ్రీకంఠన్ శర్మ గారు ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా శివ పంచాయతనం ఉండాలి. ఎందుకంటే ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిచాడు కాబట్టి అదొకటే విగ్రహం ఉంటుంది కాబట్టి మిగతా అన్ని శివ పంచాయతనము, గణపతి, అమ్మవారు, నంది, అదేవిధంగా శివుడు ఉండాలని చెప్పేసి 15 సంవత్సరాల క్రితము ఈ యొక్క కమిటీ వారందరూ కూడా విచారం చేసుకొని ఇక్కడ ఉండాలన్న ఉద్దేశంతో ఆనాడు 15 సంవత్సరాల కిందట ఇక్కడ కాశీ విశ్వేశ్వర శివాలయం అనేటటువంటి నామకరణం చేసి ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
మెండోరా మండలంలోని బుసాపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం 49వ వార్షికోత్సవంతో పాటు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు గంగా స్నానానికి వెళ్లగా సాయంత్రం వేళ గ్రామ వీధులు స్వామివారి శోభయాత్ర కనుల పండగగా సాగనుంది. ముఖ్యంగా ఆదివారం రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వేదికగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా తల్లి వచ్చే భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, మా ఆలయం 48 వసంతాలు పూర్తి చేసుకుని 49వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ఏడాది ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నాం. గ్రామ ప్రజలు, వీడీసీ సభ్యుల సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులందరూ తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం. అనంతరం అలా కమిటీ సభ్యులు గ్రామస్తులకు 49వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగా స్నానము ప్రొద్దున 7కి బయలుదేరింది. గంగా స్నానం తోటి చాలా అవుతుంది. గంగా స్నానం కాగానే అలాగే యజ్ఞం ఉంటుంది 4కి ఇట్లా. అలాగే యజ్ఞం కాగానే తర్వాయి భాగము శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీ శివపార్వతుల ఆలయం ఊరేగింపు ఉంటుంది. భగవంతుడు ఊళ్ళో ఊరేగింపు ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది బుసాపూర్లో. మరి ఈ ఆలయానికి మోర్తాన్ మండలం వడ్డాత్ గ్రామంలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి 41వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని పురోహితులు రాజ్ గౌతమ్ శర్మ తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుండి శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి 41వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా శుక్రవారం రోజు మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యహవచనం, అంకురార్పణం, అఖండ దీపారాధన తదితర పూజలు జరిగాయన్నారు. శనివారం రోజు మహాగణపతి పూజ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, మహాగణపతి ఆవనం, ధ్వజారోహణం. ఆదివారం రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, చండీ మహాయుగం, రుద్ర హోమం ఉంటుందన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం, తదనంతరం రథోత్సవం, సోమవారం అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. ఈ మహోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు కోరారు. నిజామాబాద్ బోధన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువతకు అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొని పలు సూచనలు చేశారు. నేడు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్లోని బోధన్ పట్టణ కేంద్రంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటీ అవగాహన కార్యక్రమం రమాకాంత్ ఫంక్షన్ హాల్ యందు నిర్వహించగా ముఖ్య అతిథులుగా గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ హాజరు కావడం జరిగింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువతకు డ్రగ్స్ పై విస్తృతంగా అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకం వ్యక్తిగత జీవితానికే కాదు, కుటుంబాలకు, సమాజానికి కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు. డ్రగ్స్ పై విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సరదాగా లేదా స్నేహితుల ప్రలోభాలకు లోనై మొదలయ్యే ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారి చదువు, కెరీర్, భవిష్యత్తు అన్నిటినీ నాశనం చేస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్ కారణంగా ఆరోగ్య సమస్యలు, మానసిక అస్థిరత, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వివరించారు. మత్తు పదార్థాల ప్రభావంతో యువత తప్పు మార్గాల్లోకి వెళ్లి నేరాలకు పాల్పడే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేయడం, వాడడం లేదా వాటికి సహకరించడం కూడా చట్టపరంగా నేరమని స్పష్టం చేశారు. కానీ దాని ద్వారా ప్రివెన్షన్, ఎటువంటి డిసీజెస్ కానివ్వండి, ఇంకెనీ అదర్ ఐటమ్స్ కానీ ప్రివెన్షన్లో వాడవచ్చు, ట్రీట్మెంట్కి వాడచ్చు, రిలీవింగ్ వాడచ్చు. కానీ ఇందాక అతను చెప్పినట్టు, అబ్బాయి చెప్పినట్టు మత్తెక్కిస్తుంది. ఇప్పుడు నొప్పి తగిలిందండి, మీకు దెబ్బ తగిలింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కుట్లు కట్టాలి, డైరెక్ట్ కుట్టించేసుకుంటారా? కుట్టించుకోలేము కదా, అనస్థీషియా ఇస్తాం. అనస్థీషియా ఇచ్చి కుడతారు. ఎందుకు? ఆ నొప్పి భరించలేము కాబట్టి. నీకు నొప్పి ఉన్నప్పుడు ఇస్తే అది మందు, నువ్వు నొప్పి లేకుండా తీసుకుంటే అది వ్యసనం.
when you take things which is required, when it is required, then it is a medicine. When it is taken without requirement. కిసాన్ నగర్లోని శ్రీ రామ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. పాల్కొండ మండలం కిసాన్ నగర్లోని శ్రీ రామ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం శివరాత్రి సందర్భంగా కళ్యాణ బ్రహ్మోత్సవాలు, మరునాడు అన్నదానం నిర్వహిస్తారు. ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాన్స్వాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి వ్యూహాలు ఫలించాయి. బాన్స్వాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రాజకీయ అనుభవం ఆయన కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి క్షేత్రస్థాయి వ్యూహాలు తోడవడంతో బాన్స్వాడలో కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగింది. నియోజకవర్గంలో తన పట్టు ఏమాత్రం తగ్గలేదని, బాన్స్వాడ అంటే పోచారం అడ్డా అని ఈ విజయంతో మరోసారి నిరూపితమైంది. మొత్తం 19 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజార్టీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. క్షేత్రస్థాయిలో భాస్కర్ రెడ్డి వ్యూహం ఫలించింది. పనిచేయని కేటీఆర్ ప్రచారం. ఈ ఎన్నికల్లో పోచారం భాస్కర్ రెడ్డి ప్రతి వార్డును జల్లెడ పట్టారు. తండ్రి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో భాస్కర్ రెడ్డి అభ్యర్థుల గెలుపు కోసం స్వయంగా చక్రం తిప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వచ్చి ప్రచారం నిర్వహించినప్పటికీ బాన్స్వాడ ఓటర్లు మాత్రం పోచారం కుటుంబ నాయకత్వానికి చేకొట్టారు. కేటీఆర్ పర్యటన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆశలు రేపినప్పటికీ అది ఓట్లుగా మలచడంలో ఆ పార్టీ విఫలమైంది. భాస్కర్ రెడ్డి చొరవతో కాంగ్రెస్ అభ్యర్థులు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. మన అధిష్టాన వర్గం బాన్స్వాడ శాసనసభ్యులు మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు స్పీకర్ గా పనిచేసి అనుభవజ్ఞులైన మన నాయకత్వాన్ని మనం బలపరచాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు, నా మిత్రుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎంపీ గారు సురేష్ శెట్కర్ గారు గ్రహించి మరి భాస్కర్ రెడ్డిని నాయకత్వాన్ని మరి అదేవిధంగా మన బాలరాజ్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ రోజు ముందుకు తీసుకుపోవడమే ఈ రోజు బాన్స్వాడలో ఘన విజయం అని నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ప్రజల అండ ఉంది. ఇంకా చాలా పనులు చేసేది ఉంది. తొందరలో మన కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో ముందుంటుంది. ఏ కార్యక్రమం అయినా ఏ దానికైనా కూడా ముందుంటుంది. నగరంలోని దుబ్బ అరబిందో హైస్కూళ్లలో తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని దుబ్బ అరబిందో హైస్కూల్లో తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం కూడా చాలా ముఖ్యమనే విధంగా మా పాఠశాలలో గత 17 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రధాన కార్యదర్శి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ లింగారెడ్డి తెలిపారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రతిరోజు వారి తల్లిదండ్రులను గౌరవించాలని, వారి పాదాలను నమస్కరించాలని, కనిపించని దేవుళ్ళ కంటే కనిపించిన దేవుళ్ళు మన తల్లిదండ్రులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సద్గురుధామ ఆశ్రమం నిర్వాహకులు, హరిదాసు స్వామి కార్యక్రమ నిర్వాహకులు, రామ గోకుల గోశాల నిర్వాహకులు శ్రీనివాస్, పాఠశాల అధ్యక్షులు శ్రీమతి లావణ్యం, పాఠశాల ఇన్ఛార్జ్ పావని, ప్రిన్సిపల్ శ్రీ కాంతం శ్యామ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మనము అరవిందో పాఠశాలలో తల్లిదండ్రుల పాదపూజ అనే స్పెషల్గా ఆలోచించి దాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి వాళ్ళు కూడా అమ్మ అనేదాన్ని మనము ఎన్ని లక్షల కోట్లు కొనలేము. అమ్మ అనే పదం లోపల అంత విలువ ఉంది. ఎందుకుంది? ఇప్పుడు మీరు ఉన్నారు. మిమ్మల్ని ఈరోజు రజితను లేకుండా సాంసరను ఇప్పుడు భార్గవాన్ని పేరు పిలుస్తున్నాం అంటే ఎట్లా పిలుస్తున్నాము? తల్లిదండ్రులు జన్మనిచ్చింది కాబట్టి మీరు ఈ గుమ్మని ఎప్పుడు నడుస్తున్నారు. మళ్ళా తల్లి నవమాసాలు అంటే 9 నెలలు మోసి. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. సెల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి బాల్కొండ ఎస్ఐ శైలేందర్ శనివారం సెల్ ఫోన్ను అప్పగించారు. మండల పరిధిలోని శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన వికలాంగుడైన శ్రీనివాస్ తన సెల్ ఫోన్ గత డిసెంబర్ 16న పోగొట్టుకున్నాడని ఎస్ఐ చెప్పారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సాంకేతిక ఆధారంతో అట్టి సెల్ ఫోన్ను కనుగొన్నామని అన్నారు. బాధితుడికి పోలీస్ స్టేషన్ పిలిపించి అప్పగించామని ఎస్ఐ శైలేందర్ తెలిపారు.
16 డిసెంబర్ 2025 నాడు కండెల శ్రీనివాస్ రెసిడెన్స్ ఆఫ్ శ్రీరాంపూర్ అనే ఒక వికలాంగుడైన వ్యక్తి తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నానని మా పోలీస్ స్టేషన్ వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పోర్టల్ ఉంటుంది మాకు. దానిలో పోర్టల్లో మేము నమోదు చేసి ఆయన మొబైల్ సక్సెస్ఫుల్గా నిన్న 13 ఫిబ్రవరి 2026 నాడు ట్రేస్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన పిలిపించి ఆయన ఫోన్ ఆయనకు అప్పచెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నిజామాబాద్ మేయర్ పీఠంపై వీడిన సస్పెన్షన్, కాంగ్రెస్ పార్టీకి మార్గం సుగమం, మేయర్ అభ్యర్థిని ఎంపికపై దృష్టి సారించిన కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందజేసి ప్రజాపాలన ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన. పీసీసీ చీఫ్ పొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కల్మా చదివి ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాలి. నిజామాబాద్ అర్బన్ 28 సీట్లు సాధించడం భారీ విజయంగా భావిస్తున్న బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలిపిన సుదర్శన్ రెడ్డి. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా కొనసాగుతున్న మహాశివరాత్రి వేడుకలు. భక్తి శ్రద్ధలతో శివపార్వతుల కళ్యాణం, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే మనందరి ధ్యేయం. బోధనలో యువతకు అవగాహన కార్యక్రమంలో సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.